ఎల్ఓపి గారు మీరు చెప్పింది మేము కన్సిడర్ చేస్తాం. అయితే మీకు నిరసన తెలియజేసేటటువంటి హక్కు మీకు ఉంది. మీకు గౌరవంగా సీట్లు ఉన్నాయి. మీ సీట్లలో కూర్చుని లేదా నుంచునో మీరు ప్రొటెక్ట్ చేసుకుని మాకు అభ్యంతరం లేదు. దానికి నేను కాదన్నా. వినండి. మీరు మార్షల్ని తీసేయమన్నారు, మేము తీసేస్తాం. కానీ మీ గౌరవమైన సీట్లు ఉన్నాయి. మీ గౌరవమైన సీట్లలో మీరు కూర్చుని నిరసన తెలియజేసుకోండి, మాకే అభ్యంతరం లేదు. కానీ పోడియం ఎక్కుతాము, ఇక్కడికి వచ్చి నిరసన తెలియజేస్తామంటే గనక ఎలా చెయ్యం. ఖచ్చితంగా మాకు సభను నడిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి మాకుండేటువంటి పద్ధతిలో మేము నడిపించుకుంటాం. ఈ ప్రభుత్వం ఈ దుష్ట చర్యలు నడిపిద్దాం ప్రభుత్వం అంటే చూద్దాం అధ్యక్ష, ప్రజలు తెలుస్తారు. చైర్మన్ సార్, గౌరవమైన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ సభలో ఎప్పుడు మార్షల్ చూడలేదు అన్నారు సార్. షార్ట్ టర్మ్ మెమరీ లాస్ ఏమన్నా వచ్చిందేమో నాకు డౌట్ ఉంది సార్. ఆయనకి ఇంకా 8 నెలలు కూడా కాలేదు అధ్యక్ష. ఈ సభలో మార్షల్స్ ని వాళ్ళు ఎట్లా ఉపయోగించారు అనేటువంటిది పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఎట్లా మర్చిపోయారో నాకు అర్థం కావట్లేదు. ఒకసారి వారు మెమరీ రిఫ్రెష్ చేసుకుంటే బెటరు. పెద్దల సభ పట్ల తమరు చాలా గౌరవంగా నడిపారు. పొద్దున మిమ్మల్ని ఎంత చికాకు పెట్టినా, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా సభ్యులు ఒక మాట అనకుండా సభను చాలా గౌరవంగా నడిపే ప్రయత్నం చేశారు. ఆ గౌరవాన్ని కాపాడుకోలేనప్పుడు మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సరైనటువంటిది. సభ్యులు సీట్లలోకి వెళ్ళి కూర్చొని చేసుకుంటే ప్రాబ్లం లేదు, లేదంటే మాత్రం సభ కొనసాగాల్సిందే అధ్యక్ష. ప్లీజ్ దయచేసి కూర్చోండి. ఎల్ఓపి గారు ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏంటి పెద్దల సభను చేద్దామని. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ గారిని గత సభలో ఫైనాన్స్ మినిస్టర్ గారు లేరు. ఆ పక్కన ఉన్న సభ్యులు వచ్చి పైన ఉన్నారు. సభ్యులు ఏ రకంగా వాళ్ళ ప్రవర్తన, ఏ రకంగా వాళ్ళ భాష, ఇప్పుడు మా ప్రవర్తన మా భాష ఉన్నదో ఒకసారి బేరీజ్ వేసుకుంటే వాళ్ళకే తెలుస్తుంది అధ్యక్ష. ఆ సభ్యులు తెలుస్తుంది.